भगत सिंह जिंदाबाद डीवाईएफआई जिंदाबाद डीवाईएफआई भारतीय प्रजातंत्र उद्यान समय क्या रचिंचाली मदन माधव जिंदाबाद डीवाईएफआई जोहार कामर भगत सिंह जोहार ఈరోజు భగత్ సింగ్ రాజగురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో కనకమహల్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు కాడాల ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో విద్యా ఉపాధి కోసం ఈ దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉపాధి కావాలి, విద్య కావాలని పోరాటం చేసినటువంటి మహానాయకుడు కామ్రేడ్ భగత్ సింగ్ తన ఆశయాల కోసం డివైఎఫ్ఐ అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉంది. ఈ దేశంలో మత సామరస్యం కోసం కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కూడా హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు కోసం డివైఎఫ్ఐ ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం యువతకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, నిరుద్యోగం రూపుమాపాలని, మెగా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు మాట మార్చాయి. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ శాతాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఈరోజు యువత చెడు మార్గం వైపు వెళ్తూ ఉన్నారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి, అదేవిధంగా మద్యం వేరులై పారుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక మరోవైపు చెడు మార్గం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ కామ్రేడ్ భగత్ సింగ్ ఆశయాలు ముందుకు తీసుకుపోవడంలో డివైఎఫ్ఐ అనేక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కానీ, కరోనా టైంలో కానీ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, బ్లడ్ క్యాంపులు కావచ్చు, మెగా రక్తదాన శిబిరాలు కావచ్చు, ఐ క్యాంపులు, హెల్త్ క్యాంపులు అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి యువత ఈరోజు రాజకీయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ డివైఎఫ్ఐ చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, నిరుద్యోగ రూపుమాపన కోసం చేసేటువంటి జాబు క్యాలెండర్ కోసం చేసేటువంటి కార్యక్రమాలు